హాయ్ అండి అందరికీ. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలు ఇచ్చే లడ్డు అయితే నేను తయారు చేశాను. మా పిల్లల కోసం తయారు చేశాను. వాళ్ళకి వర్షాకాలం కాబట్టి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడం కోసం ఈ లడ్డూలు అనేవి తయారు చేశాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ముందుగా పెనం మీద కొన్ని పలుకులు వేయండి. ఆ పలుకులు వేగిన తర్వాత అందులోనే కొన్ని బాదం పిక్కలు వేసుకోండి. అవి ఒకసారి మళ్ళీ కలపండి. అందులోనే కొన్ని పంకిన్ సీడ్స్ అనేవి వేసుకోండి. అందులోనే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా ఏగాలండి. ఏగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. పిల్లలకి అనేవి ఇది పెడితే రోజు ఫుడ్ పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. తప్పకుండా మీరు కూడా తయారు చేసి ఒకసారి ఇంట్లో పెట్టండి. అలాగే నేను న్యాచురల్ బెల్లాన్ని తీసుకున్నాను. నాకు దగ్గరలో దొరికి షాప్లో తీసుకున్నాను. దీన్ని కోరుతున్నా మొత్తం బెల్లాన్ని అంతా కోరేసానండి. అలాగే ఇప్పుడు పలుకులు కూడా వేగాయి కదా, అందులో కొన్ని నువ్వులు వేసుకున్నాను. నువ్వులు అనేవి ఎముకలకి చాలా బలాన్ని చేకూరుతాయి. ఒకసారి కలపండి. ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోండి పౌడర్ లాగా. ఎందుకంటే మా పిల్లలు పౌడర్లా ఉంటేనే తింటారు. అంటే నోటికి పలుకుల్లా తగిలితే వాళ్ళు ఇష్టపడరు. మిక్సీ పెట్టుకున్న దాంట్లో ఈ బెల్లం తురుగును కూడా వేసుకోండి. మిక్సీ పౌడర్ చేసేసానండి. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అందులోనే ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లోని బెల్లం పౌడర్ను కూడా యాడ్ చేసి కలుపుతున్నాను. మొత్తం కలుపుకొని ఉండలుగా చేసుకుంటున్నా. ఇలా మొత్తం పిండినంతా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవి నిల్వ కూడా ఉంటాయి. పిల్లల ఆరోగ్యానికి కూడా ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తప్పకుండా మీ పిల్లలకు కూడా మీరు చేసి పెట్టండి. ఈ లడ్డూలు అయితే చాలా రుచికరంగా ఉన్నాయండి. మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి